హలో ఎవ్రీవన్. ఈరోజు క్రిస్మస్ అంటే మీకు తెలుసా? ఆ పదమునకు అర్థం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అదేవిధంగా క్రిస్మస్ అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామా? అదేవిధంగా మేరీ క్రిస్మస్ అనే పదమును మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారో మీకు తెలుసా? అయితే వీటన్నిటి గురించి మీకు వివరించాలని ప్రేమతో మీ ముందుకు వచ్చినాను. నేను పాస్టర్ మదన్ మోహన్ని. ప్రియమైనటువంటి వారలారా, క్రిస్మస్ అనే పదము రెండు పదముల కలయిక. క్రైస్ట్ మాస్ అనే ఈ రెండు పదాలను కలిపితేనే క్రిస్మస్ అనే పదం వస్తుంది. ఈ యొక్క మాటను ఇంగ్లాండ్లో 1138 సంవత్సరంలో వాడుతూ వచ్చినారు. అయితే ఈ క్రిస్మస్ అనేది దేన్ని ఆధారం చేసుకుని వచ్చిందంటే క్రీస్తు యొక్క జననమును ఆధారం చేసుకుంటూ వచ్చింది. మరి ఈ క్రిస్మస్ను, క్రీస్తు యొక్క జనన దినోత్సవమును ఎవరు ప్రారంభించారు అన్న మనం చరిత్రలో చూసినప్పుడు రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ నోబెల్ అనే ఆయన క్రీస్తు శకము 336 డిసెంబరు 25వ తేదీన ఆయన ప్రారంభిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా క్రీస్తు జననమును ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కారణము ఏమిటి? క్రీస్తును ఎందుకు ఆరాధించాలి అన్నప్పుడు అసలు ఈ క్రైస్ట్ మాస్ అన్నప్పుడు, మాస్ అనే పదానికి మనం అర్థం చూడగలుగుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపను పొందుకొనొచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ప్రార్థిస్తూ ఆయనను ఆరాధించటం, ఆయనను స్తుతించటం, ఆయనను మహిమపరచటం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క క్రిస్మస్లో ఇంకొక కోణము మనం చూడొచ్చు వచ్చినప్పుడు విక్టోరియా, క్వీన్ విక్టోరియా ఎరా అనేది ఉంది. 1837 సంవత్సరం నుంచి ఆమె ఈ యొక్క క్రిస్మస్ను ఎలాగున మరి ట్రీట్ చేస్తూ వచ్చినారు, అనగా ఎలాగ జరుపుకుంటూ వచ్చినారు అని మనం గమనించినప్పుడు గిఫ్ట్ గివింగ్ ఫ్యామిలీ ఫెస్టివల్గా, గిఫ్ట్ గివింగ్ ఫ్యామిలీ క్రిస్మస్గా జరుపుకుంటూ వచ్చినారు. అంటే దేవుడే ఒక బహుమానముగా మన కొరకు ఇవ్వబడ్డాడు. క్రిస్మస్ యొక్క ముఖ్యమైనటువంటి అర్థము, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవుడే మానవుడిగా, మానవ రూపిగా, దైవ కుమారుడిగా మన కొరకు అనుగ్రహించబడ్డాడు. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. క్రిస్మస్లో ఎందుకు యేసు క్రీస్తు వారు దేవాది దేవుడై ఉండి దేవుని కుమారుడిగా, మానవ రూపిగా ఇక్కడికి జన్మిస్తూ వచ్చినాడు, లేదా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే నిన్ను నన్ను రక్షించటానికి. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైనటువంటి క్రీస్తు మన కొరకు ఎందుకు జన్మించాడు ఆయనంటే నా పాపముల నుంచి విడిపించటానికి, నా శాపముల నుంచి విడిపించి నన్ను ఆశీర్వదించటానికి. ఈ సత్యాన్ని మనం ఎరిగి క్రీస్తును ఆరాధించాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అంతేకాకుండా మేరీ క్రిస్మస్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే గ్రీకులు ఈ పదాన్ని ఉపయోగిస్తూ వచ్చినారు. ఈ యొక్క క్రిస్మస్లో దేవుడు మనకు ఏమిచ్చేవాడుగా ఉన్నాడంటే ప్రేమను, నిరీక్షణను, అదేవిధంగా సంతోషమును ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ విధముగా క్రిస్మస్లో దేవుడు నీకు సమాధానమును, నిరీక్షణను, ఆయన యొక్క ప్రేమను, ఆయన సంతోషమును అనుగ్రహించునుగాక. May God bless you.